అమ్మమ్మ ఒక రాత్రి చెట్టు కింద కూర్చుని పిల్లలు మరియు యువతులకి కథలు చెప్తున్నారు. ఆమె చుట్టూ సన్నని చలికాలం, ఆకాశంలో మంత్రించిన చంద్రుని కాంతి. పిల్లలు చాలా ఆసక్తిగా, పిల్లలు వినండి, సముద్రంలో చిన్న చేపల కథ చెబుతాను. ఒక పెద్ద సరస్సులో 3 చిన్న చేపలు జీవించేవి. వాళ్ల పేర్లు మిణిమణిమన్ను. వాళ్లు ప్రతిరోజూ కలిసి ఆడుకునేవి. నీళ్లలో ఎగిరిపడి ఆటలు, రాళ్ల కింద దాక్కోవడం, బుడగలు ఊదటం. ఎంత సరదా కదా! ఒకరోజు ఒక మత్స్యకారుడు వచ్చి సరస్సులో వలవేశాడు. చిన్న చేపలు భయపడ్డాయి. మిణి అంది, మనమంతా వెంటనే లోతైన నీళ్లలోకి పోయేద్దాం. మణి అంది, లేదు, మనం రాళ్ల వెనుక దాక్కుంటే తప్పించుకోవచ్చు. మన్ను మాత్రం ఆడుకుంటూ నవ్వింది, ఏమీ కాదురా, వలలో పడదు మనం. మత్స్యకారుడు వల విసరగానే మన్ను ఆటలో ఉండిపోయి చిక్కుకుంది. కాని మిణి మరియు మణి తెలివిగా తప్పించుకున్నాయి. అమ్మమ్మా, మనం కూడా ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి కదా? అవును బంగారమా, చేపల్లా మనం కూడా తెలివిగా ఉండాలి.